అందరికీ హాయ్, నేను ప్రవీణ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం మనాలి ఫుల్ టూర్ ప్లాన్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. 1 year బ్యాక్ మనాలి పైన మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో అప్లోడ్ చేశాను. ఇది రెండో వీడియో. ఈ వీడియోలో డెడికేటెడ్ గా మనాలి టూర్ ప్లాన్ గురించి మాత్రమే డిస్కస్ చేయబోతున్నాం. మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ తో కలిసి మనాలి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ వీడియో మీకోసమే. మీరు ఉంటున్న ఊరు నుండి స్టార్ట్ అయ్యి మళ్ళీ తిరిగి మీ ఊరికి వచ్చే వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. ఫస్ట్ మనాలి ఎలా వెళ్ళాలి, అక్కడ ఎక్కడ స్టే చేయాలి, అక్కడ చూడాల్సిన ప్లేసెస్ ఏంటి, ఈ ట్రిప్ కి కావాల్సిన బడ్జెట్ ఎంత, ఇలా ఎవ్రీ డీటెయిల్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ వీడియోని మీరు స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా మొత్తం చూసారంటే కళ్ళు మూసుకొని మనాలి వెళ్ళి వచ్చేయచ్చు. సో ఇంకా ఏ మాత్రం టైం వేస్ట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. మనలో చాలా మందికి మన ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ తో కలిసి మనాలి వెళ్ళాలి అని ఉంటుంది. కానీ ఫస్ట్ టైం నార్త్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నప్పుడు మీలో ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి. ఐ కెన్ అండర్స్టాండ్. ఒకవేళ మీరు మనాలి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మాత్రం కరెక్ట్ ప్లేస్ కి వచ్చారు. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అవుతుంది. టూర్ ప్లాన్ గురించి డిస్కస్ చేసే ముందు మనాలి గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇస్తాను. మనాలిని కులు మనాలి అని కూడా పిలుస్తారు. ఇది హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. ఇండియాలో ఉన్న మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ లో మనాలి కూడా ఒకటి అని చెప్పడానికి ఏ మాత్రం ఆలోచించక్కర్లేదు. స్పెసిఫిక్ గా డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఇదొక స్వర్గంలా ఉంటుంది. ఫస్ట్ మన తెలుగు స్టేట్స్ నుండి మనాలి ఎలా రీచ్ అవ్వాలో మాట్లాడుకుందాం. మనాలి వెళ్ళడానికి 2 వేస్ ఉన్నాయి. ఒకటి ట్రైన్ అండ్ ఇంకొకటి ఫ్లైట్. మన తెలుగు స్టేట్స్ నుండి ట్రైన్ లో మీరు మనాలి వెళ్ళాలి అనుకుంటే ఫస్ట్ మీరు ఢిల్లీ రీచ్ అవ్వాలి. హైదరాబాద్, వైజాగ్, విజయవాడ అండ్ తిరుపతి ఇలా అన్ని ప్లేసెస్ నుండి మీకు డైరెక్ట్ గా ఢిల్లీ వరకు ట్రైన్స్ ఉన్నాయి. ట్రైన్ డీటెయిల్స్ ని డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను, అవసరమైతే చెక్ చేసుకోండి. ట్రైన్ లో మీరు ఢిల్లీ వెళ్ళాలి అనుకుంటే 24 hours నుండి 30 hours వరకు టైం పడుతుంది. ఢిల్లీ రీచ్ అయిన తర్వాత క్యాబ్ లో ఆర్ బస్ లో మనాలి వెళ్ళాలి. ఢిల్లీలో ఏ రైల్వే స్టేషన్ లో మీరు దిగినా సరే అక్కడ నుండి ఐఎస్బిటి కాశ్మీరీ గేట్ అనే బస్ స్టాండ్ కి వెళ్ళాలి. అక్కడ నుండి మనాలికి రెగ్యులర్ గా బస్సెస్ ఉంటాయి. మినిమం 10 hours జర్నీ పడుతుంది. ట్రైన్ లో ఇలా మీరు మనాలి వెళ్ళాలి అనుకుంటే ఆల్మోస్ట్ 2 days టైం పడుతుంది. ఒకవేళ మీరు ఫ్లైట్ లో వెళ్ళాలి అనుకుంటే హైదరాబాద్ నుండి చండీగఢ్ వరకు రెగ్యులర్ గా ఫ్లైట్స్ ఉంటాయి. చండీగఢ్ నుండి మనాలి వరకు బస్ లో ఆర్ క్యాబ్ లో వెళ్ళిపోవచ్చు. దీనికి 6 hours టైం పడుతుంది. ఇంకొక ఆప్షన్ ఏంటంటే మీరు ఢిల్లీ వరకు ఫ్లైట్ లో వెళ్లి అక్కడ నుండి కనెక్టింగ్ ఫ్లైట్ లో కులు వరకు వెళ్ళొచ్చు. కులు నుండి మనాలి వరకు 1 hour ఉంటుంది. ఇప్పుడు మనాలిలో అకామిడేషన్ గురించి మాట్లాడదాం. మనాలిలో ఏ ఏరియాలో ఉండాలనుకుంటున్నారో ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. కొంతమంది ఓల్డ్ మనాలి ప్రిఫర్ చేస్తారు, ఇంకొంతమంది సెంటర్ లో తీసుకుంటారు. నా సజెషన్ ఏంటంటే మీరు మాల్ రోడ్ కి దగ్గరలోనే హోటల్ తీసుకోండి. ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్ని మాల్ రోడ్ కి దగ్గరలోనే ఉంటాయి. ఇక్కడ 600 నుండి కూడా బడ్జెట్ హోటల్స్ దొరుకుతాయి. మనాలి వెళ్ళినప్పుడు నేను ఈ హోటల్లోనే స్టే చేశాను. ది 1965 హోటల్. ఇక్కడే ఇన్ హౌస్ రెస్టారెంట్ అండ్ బైక్ రెంటల్స్ కూడా దొరుకుతాయి. బడ్జెట్ లో అయితే ఇది మీకు బెస్ట్ ఆప్షన్. ఒకవేళ మీరు కాటేజెస్ కోసం చూస్తున్నట్లయితే కీకో స్టేస్ ని రికమెండ్ చేస్తాను. ఇది 1 విహార్ నుండి జస్ట్ 150 meters దూరంలో ఉంటుంది. ఇప్పుడు మనాలిలో ట్రాన్స్పోర్ట్ గురించి మాట్లాడుకుందాం. మనాలి లోకల్లో అండ్ బయట ఎక్స్ప్లోర్ చేయడానికి మీకున్న బెస్ట్ ఆప్షన్ బైక్ రెంటల్స్. జస్ట్ 400 రూపీస్ నుండి కూడా మీకు మనాలిలో బైక్ రెంటల్స్ దొరుకుతాయి. ఒకవేళ మీరు ఫ్యామిలీగా ఆర్ గ్రూప్ గా వెళ్తున్నట్లయితే క్యాబ్ మాట్లాడుకోవడం బెస్ట్ ఆప్షన్. వీటి ప్రైజెస్ అనేవి నేను బడ్జెట్ గురించి మాట్లాడుతున్నప్పుడు క్లియర్ గా చెప్తాను. మీరు కార్స్ ని రెంట్ కి తీసుకునేటప్పుడు డ్రైవర్ తో కాకుండా సెల్ఫ్ డ్రైవ్ గా తీసుకోండి. ఎందుకంటే మీరు ప్లేసెస్ చూస్తున్నప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడ ఆగడానికి ఫ్రీడమ్ ఉంటుంది. మనం ఓన్ గా ప్లాన్ చేసుకుని వెళ్తున్నామంటేనే ఫ్రీడమ్ కోసం, కాబట్టి ఇది మీకు బెస్ట్ ఆప్షన్. మీకు మనాలిలో బైక్ అండ్ కార్ రెంటల్స్ డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, మీరు ఒకవేళ వింటర్ లో వెళ్తున్నట్లయితే బైక్ రెంటల్ తీసుకోవడం అనేది బెటర్ ఆప్షన్ కాదు. మనాలి వింటర్స్ అనేవి చాలా కోల్డ్ గా ఉంటాయి. ఈ కండిషన్స్ లో మీరు డ్రైవ్ చేయడం కష్టం. ఇప్పుడు మనం మనాలిలో ఫుడ్ గురించి మాట్లాడుకుందాం. కంపారిటివ్లీ నార్త్ ఇండియాలో రైస్ క్వాంటిటీ అనేది తక్కువగా తీసుకుంటారు. మనకి కావాల్సినట్లు సౌత్ ఇండియన్ మీల్స్ అనేవి మనాలిలో చాలా తక్కువ ప్లేసెస్ లోనే దొరుకుతాయి. మాల్ రోడ్ లో ఉన్న రెస్టారెంట్స్ మీరు ట్రై చేశారు అంటే అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. నా సజెషన్ ఏంటంటే మీరు ఇన్ హౌస్ రెస్టారెంట్ ఉన్న హోటల్లో స్టే చేశారంటే బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ కోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు. మీరు మనాలిలో ఎక్కడున్నా మ్యాగీ అండ్ ఆలూ పరాటాస్ మాత్రం దొరుకుతాయి. ఇప్పుడు మనాలిలో చూడాల్సిన ప్లేసెస్ గురించి మాట్లాడుకుందాం. మనాలిలో మనం చూడాల్సిన ప్లేసెస్ ని 3 పార్ట్లుగా డివైడ్ చేస్తాను. లోకల్ మనాలి ప్లేసెస్, నార్త్ మనాలి సైడ్ ఉండే ప్లేసెస్ అండ్ సౌత్ మనాలి సైడ్ ఉండే ప్లేసెస్. మొత్తం మనాలి ట్రిప్ ని మీరు 3 రోజులకి ప్లాన్ చేసుకోవచ్చు. ఈ ప్లేసెస్ ని 3 రోజులకి డివైడ్ చేసి చెప్తాను, చూడండి. Day 1 ఇన్ మనాలి. మనాలి రీచ్ అయిన తర్వాత హోటల్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఈ డే ని స్టార్ట్ చేస్తారు. జర్నీ చేసి అలసిపోయి ఉంటారు కాబట్టి ఈ రోజు కంప్లీట్ గా లోకల్ మనాలి ప్లేసెస్ మాత్రమే ఎక్స్ప్లోర్ చేయండి. Day 1 లో చూడాల్సిన ప్లేసెస్ అన్ని మీకు స్క్రీన్ పైన ఇస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్లేసెస్ అన్ని మీకు 3 kilometers రేడియస్ లోనే ఉంటాయి. ప్లేసెస్ అన్ని చూసిన తర్వాత ఈవినింగ్ మాల్ రోడ్ విజిట్ చేయండి. ఇది మనాలిలో ఉన్న మోస్ట్ సెలబ్రేటెడ్ ప్లేస్ అన్నమాట. ఇక్కడ దొరకందంటూ ఏది లేదు. అండ్ Day 2 ఇన్ మనాలి. ఈ రోజు మీరు మనాలికి నార్త్ సైడ్ ఉన్న ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఏ సీజన్ లో అయినా మీరు మనాలిలో స్నో ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ఈ నార్త్ సైడ్ వెళ్లాల్సిందే. ఈ రోజు మీరు విజిట్ చేయబోయే ఫస్ట్ ప్లేస్ వచ్చేసి సోలంగ్ వ్యాలీ. పారాగ్లైడింగ్, హార్స్ రైడింగ్, ఏటీవీ రైడ్స్, రోప్ వే ఇలా ఏ యాక్టివిటీ చేయాలి అన్నా సోలంగ్ వ్యాలీ అనేది మీకు మనాలిలో బెస్ట్ ప్లేస్. ఈ రోజు మీరు చూడాల్సిన ప్లేసెస్ అన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. అండ్ వీటిల్లో రోహతంగ్ పాస్ అనేది 365 days స్నో పాయింట్ అన్నమాట. ఈ ప్లేస్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. Day 3 ఇన్ మనాలి.
ఈ రోజు మీరు మనాలి నుండి సౌత్ కి వెళ్తారు. అక్కడ చూడాల్సిన ప్లేసెస్ అన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. కసోల్లో రివర్ సైడ్ ఉండే కేవ్స్ ఉంటాయన్నమాట. ఈ ప్లేసెస్ అస్సలు మిస్ అవ్వద్దు. ఈ ప్లేసెస్ అన్ని చూసి మళ్ళీ నైట్ లోపల మీరు మనాలి రీచ్ అయిపోతారు. ఇప్పుడు మనాలి ట్రిప్ కి ఎంత ఖర్చు అవుతుందో మాట్లాడుకుందాం. ఫస్ట్ హైదరాబాద్ నుండి ఢిల్లీ రీచ్ అవ్వడానికి ట్రైన్ ఫేర్ 700 రూపీస్. మీరు ఎక్కడి నుండి స్టార్ట్ అవుతున్నారో అక్కడ నుండి టికెట్ ఫేర్ క్యాలిక్యులేట్ చేసుకోండి. ఢిల్లీ నుండి మనాలి వరకు బస్ టికెట్ 1000 రూపీస్. మనాలిలో రూమ్ కి 700 రూపీస్ పర్ డే అనుకుందాం. సో 3 days కి 2100 రూపీస్. 500 రూపీస్ అక్కడ ఫుడ్ కి ఈజీగా సరిపోతుంది. సో యావరేజ్ గా 4 days కి ఒక 2000 రూపీస్ వేస్తున్నాను. 500 రూపీస్ రోజుకి స్పెండ్ చేస్తే మీకు ఒక రెంటల్ బైక్ వస్తుంది. సో 3 days కి క్యాలిక్యులేట్ చేసుకుంటే 1500 రూపీస్. పెట్రోల్ కాస్ట్ ఒక 1000 అనుకుందాం. అక్కడ మీరు ఏవైనా యాక్టివిటీస్ ఆర్ షాపింగ్ చేస్తే క్యాలిక్యులేట్ చేసుకోండి. మళ్ళీ మనాలి నుండి ఢిల్లీ వరకు బస్ అండ్ ఢిల్లీ నుండి మీ ప్లేస్ వరకు ట్రైన్. మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే అప్రాక్సిమేట్ గా ఒక 10,000 రూపీస్ లో మీరు మనాలి ట్రిప్ ని ఫినిష్ చేయొచ్చు. ఇప్పుడు మనాలి విజిట్ చేయడానికి బెస్ట్ టైం ఏంటి? మీరు మనాలికి స్నో చూడడానికి మాత్రమే వెళ్తున్నట్లయితే వింటర్ అనేది బెస్ట్ ఆప్షన్. మీ అదృష్టం బాగుంటే ఇక్కడ మీరు లైవ్ స్నోఫాల్ కూడా చూడొచ్చు. ఎక్కువ కోల్డ్ గా లేకుండా ప్లెజెంట్ గా మీరు మనాలి చూడాలి అనుకుంటే సమ్మర్ సీజన్ బెస్ట్. రైనీ సీజన్ లో మాత్రం కంప్లీట్ గా మీరు అవాయిడ్ చేసేయండి. ఇట్ ఈస్ డేంజరస్ అండ్ రిస్కీ. మనాలి ట్రిప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏవైనా ప్లేసెస్ మీరు చూడాలి అనుకుంటే షిమ్లా విజిట్ చేయొచ్చు. మనాలి ట్రిప్ గురించి మీకు ఇంకా ఏవైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సెకండ్ టైం మళ్ళీ నేను మనాలి రావడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం కొన్ని రీజన్స్ వల్ల అటల్ టనల్ దగ్గర ఆగిపోవాల్సి వచ్చింది. ఈసారి ఖచ్చితంగా టనల్ దాటిన తర్వాత చూడాలి అనుకునే వచ్చాను. సో డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. ఇక్కడ నుంచి మనం ఇంకొక ప్లేస్కి వెళ్ళబోతున్నాం. అది ఎక్కడికి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇంతటితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ ఆల్. జై హింద్.